న్యూస్ కడప సర్వసభ్య సమావేశంలో మళ్లీ గొడవ జరుగుతోంది. ఎమ్మెల్యే మాధవిరెడ్డి మేయర్ సురేష్ బాబుకి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎమ్మెల్యే మాధవికి మేయర్ సురేష్ బాబు సీటు కేటాయించకపోవడంతో వివాదం చెలరేగింది. దీంతో మేయర్కు కడప ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మేయర్ పక్కన సీటు కేటాయించకపోవడంపై టీడీపీ కార్పొరేటర్లు మేయర్ సురేష్ బాబుపై వాగ్వాదానికి దిగారు. దీంతో కడప సమావేశ మందిరంలో ఉద్రిక్తత నెలకొంది. ఇప్పుడే వచ్చింది పైకి చూస్తున్నాము. మేయర్ పక్కన సీటు కేటాయించకపోవడం వల్ల వివాదం నెలకొంది. ఇటు మేయర్ సురేష్ బాబుకి అలాగే ఎమ్మెల్యే మాధవిరెడ్డికి మధ్య మళ్ళీ గొడవ జరుగుతుంది. ఇదివరకు కూడా గొడవ జరిగింది, మళ్ళీ ఇవాళ కూడా గొడవ జరుగుతుంది. కడప సర్వసభ్య సమావేశంలో ఈరోజు ఎమ్మెల్యే మాధవిరెడ్డి అలాగే మేయర్ సురేష్ బాబుకి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇదంతా కూడా సీటు కేటాయించకపోవడం వలన జరిగిన వివాదం అనేది తెలుస్తోంది. దీంతో మేయర్కు ఎమ్మెల్యే కడప మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, చెప్పండి, ఎమ్మెల్యేకి అలాగే మేయర్కి మధ్య జరుగుతున్న వాగ్వాదానికి గల కారణం, ముఖ్య కారణం ఏంటి? సీటు విషయంలోనే జరుగుతోంది అన్నట్లుగా కనిపిస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఈ రోజు ఉదయం 11 గంటలకు కడప కార్పొరేషన్ పరిధిలోని సర్వసభ్య సమావేశం, మూడో సర్వసభ్య సమావేశం ఏర్పాటైంది. అయితే ఈ సర్వసభ్య సమావేశంలో కూడా కడప నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవిరెడ్డికి సీటు కేటాయించడం లేదనే వాగ్వాదం అయితే చోటు చేసుకునింది. అయితే ఈ వాగ్వాదం కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే ఇక్కడ ఘర్షణ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే కడప కార్పొరేషన్ పరిధిలోని సభాభవనంలో ఇప్పటికే ఎమ్మెల్యే తరపున ఈ మధ్య కాలంలోనే వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరిన కార్పొరేటర్లు అయితే మేయర్ పోడియం పైకి దూసుకువెళ్లారు. అయితే మేయర్ పోడియం పైకి తీసుకువెళ్లడంతో ఒక్కసారిగా ప్లకార్డులు పట్టుకొని మేయర్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మహిళా ఎమ్మెల్యేకు సీటు కేటాయించడంపై చాలా దుర్మార్గం అంటూ నినాదాలు చేశారు. అది మరోవైపు అయితే కడప మేయర్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని వైసీపీ నుండి టీడీపీలోకి చేరిన కార్పొరేటర్లను 7గురిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నానని చెప్పి ఒక్కసారిగా చెప్పడంతో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుందని తెలుసుకోవచ్చు సౌమ్య. అయితే మరోవైపు ఎమ్మెల్యే నాకు ఈసారి కూడా నాకు సీటు కేటాయించలేదని గట్టిగా అయితే మేయర్ ని నిలదీసినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ వాగ్వాదానికి సీటు ఇచ్చే ప్రసక్తే లేదని మేయర్ కథాఖండిగా చెప్పినట్లయితే తెలుస్తుంది. మరోవైపు గత వైసీపీ పాలనలో 5 సంవత్సరాలు ఈ కడప నియోజకవర్గ ఎమ్మెల్యే కావచ్చు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషాకి అలాగే ఇతర సభ్యులకు మేయర్ పక్కనే సీట్లు కేటాయించడము, అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం 6 నెలలుగా ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పటికీ ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కడప కార్పొరేషన్ పరిధిలో మాకు ఎందుకు సీటు కేటాయించరు అనే విధంగా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ప్రశ్నించినట్లయితే తెలుస్తుంది సౌమ్య. మధు, ఇప్పుడు ప్రస్తుతం సమావేశ మందిరం దగ్గర పరిస్థితులు ఎలా ఉన్నాయి? అంటే పోలీసు భద్రతా కట్టుబాటు చర్యలు ఏర్పాటు చేసినట్లుగా తెలిసింది, ఇంతకు ముందు మనం చూసాము. సో ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? సౌమ్య, గత ఉదయం 10 గంటల నుంచి దాదాపు 150 మంది పోలీసులు బలగాలు 150 మంది సిబ్బందితో పోలీసు బలగాలు అయితే ఇక్కడికి మోహరించినట్లయితే తెలుస్తుంది. అసలు ఇంత భారీ ఎత్తున అయితే ఒక ఎన్నికల సమయంలో ఎలా ఉంటుందో పోలీసు బలగాలు అలాంటి పోలీసు బలగాలని ఈ రోజు కడప కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేసినట్లయితే తెలుస్తుంది. అయితే రెండోసారి జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డికి సీటు కేటాయించకపోవడంపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా వందలాది మంది కడప కార్పొరేషన్ చుట్టుముట్టారు. అయితే కడప కార్పొరేషన్ చుట్టుముట్టిన అనంతరం కొంత ఘర్షణ వాతావరణం నెలకొనింది. అసలు ఈ కడప కార్పొరేషన్ లో ఏం జరుగుతుంది, అసలు ఏంటి గొడవ అనే విధంగా కడప నగర వాసులు అయితే ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అదే సంఘటన మళ్ళీ పునరావృతం అవుతుందనే ఉద్దేశంతోనే ముందస్తు జాగ్రత్తల చర్యల్లో భాగంగా కడప పోలీసులు అయితే పెద్ద భారీ ఎత్తునైతే పోలీస్ బలగాలను మోహరించినట్లయితే తెలుస్తుంది. మరోవైపు అయితే ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మేయర్
మేయర్కి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికి కూడా మేయర్ సురేష్ బాబు మంకు పట్టుబట్టి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి సీటు ఇవ్వనంటే ఇవ్వను అన్నిట్లు ప్రవర్తిస్తున్నట్లయితే తెలుస్తుంది. మరోవైపు ఖచ్చితంగా సీటు ఇవ్వాల్సిందే అని చెప్పి ఈ మధ్య కాలంలోనే వైసీపీ నుండి కార్పొరేటర్లు అయితే తెలుగుదేశం పార్టీలో చేరిన 8 మంది సభ్యులు అయితే గట్టిగా ప్లగార్డులు పట్టుకొని మేయర్ డౌన్ డౌన్ అనే విధంగా నినాదాలు చేస్తూ మేయర్ దగ్గరికి వెళ్లి ప్లకార్డులు చించి మేయర్ ముఖం పైన విసిరినట్లయితే తెలుస్తుంది. సౌమ్య, మధు, ఇప్పుడు ఎమ్మెల్యే వర్సెస్ అలాగే మేయర్ మధ్య జరిగిన ఈ వివాదంలో టీడీపీ కార్పొరేటర్లు కూడా వాగ్వాదానికి దిగినట్లుగా తెలుస్తుంది. దీనిపైన అధికారుల స్పందన ఏ విధంగా ఉంది? అయితే సౌమ్య, ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చిన కార్పొరేటర్లు ఈ విధంగా మేయర్ పైన తిరగబడడం పైన అయితే మేయర్ ఒక్కసారిగా సీరియస్ తీసుకున్నారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని ఈ 7గురిని సస్పెండ్ చేస్తామని చెప్పి ఉత్తర్వులు జారీ చేసినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ ఉత్తర్వుల్ని ఎంతవరకు అధికారులు ఆచరణలో పెడతారా లేదా సస్పెండ్ చేయరా అనే విషయం అయితే కొద్దిసేపట్లో తెలియాల్సి ఉంది. అయితే ఈ ఒక్కసారిగా ఈ 7గురిని 8 మంది కార్పొరేటర్లని సస్పెండ్ చేస్తామని చెప్పడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకునింది. అక్కడ గొడవ జరిగే ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. అయితే ఏ నిమిషానికి ఏం జరుగుతుందో అన్న రీతిలో ఇప్పుడు సభ అయితే కంటిన్యూ అవుతుంది. సౌమ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మాధు. ఇక చూస్తున్నాం, కడప సర్వసభ్య సమావేశంలో మళ్లీ గొడవ జరుగుతోంది. ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇటు మేయర్ సురేష్ బాబుకి మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతోంది. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే మాధవికి మేయర్ సురేష్ బాబు సీటు కేటాయించకపోవడంతో ఈ వివాదం చెలరేగినట్లుగా తెలుస్తుంది. దీంతో మేయర్కు ఇటు కడప ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మేయర్ పక్కన సీటు కేటాయించకపోవడంపై ఇటు టీడీపీ కార్పొరేటర్లు మేయర్ సురేష్ బాబుపై వాగ్వాదానికి దిగినట్లుగా తెలుస్తుంది. దీంతో కడప సమావేశం అంతా మందిరంలో కూడా ఉద్రిక్తత నెలకొన్నట్లుగా కనిపిస్తుంది. అక్కడ వాతావరణం అంతా కూడా హాట్ గా కొనసాగుతుంది. ఇప్పుడే వచ్చింది పైకి కింద దిగండి ఒక స్టెప్. ఇప్పుడే వచ్చింది పైకి వచ్చింది పైకి ఇక చూస్తున్నాం కదా, అక్కడ ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొన్నట్లుగా కనిపిస్తోంది. ఈ వివాదం కాస్త అక్కడ ధర్నాలు చేస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు. ఒక దగ్గర కూర్చొని అందరూ వివాదం గొడవ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇటు టీడీపీ కార్పొరేటర్లు, ఇటు ఎమ్మెల్యే మాధవికి సంబంధించినటువంటి మనుషులు, అక్కడ నేతలందరూ కూడా కలిసి ఇద్దరు ఒకరికొకరు తగ్గేదే లేదన్నట్లుగా ఒకరి మీద ఒకరు వివాదం చేసుకుంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం.